వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంత్ అంబానీ రాధిక వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో దేశవ్యాప్తంగా ముఖ్య నేతలు హాజరు కావడం జరిగింది. హన్మకొండ కలెక్టరేట్లో జరుగుతున్న సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై తమ అభిప్రాయాలను తెలుపుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మరియు రెవెన్యూ శాఖ మార్చిలో శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు అటవీ శాఖ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ, జిల్లా కలెక్టర్లందరికీ, వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు సంఘం నాయకులకి, ఎన్ని లక్షల ఆదాయం ఉన్నా కానీ నాకు ఆదాయం నా పిల్లవాడు బయటకు పోవడానికి ఆదాయం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే అవకాశం రిటర్న్ చేయాలి. ఫ్యామిలీలో భార్య భర్తలు కూడా క్లియర్ సార్, 5 నుండి 10 ఎకరాలు తప్పకుండా వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఎప్పుడన్నా కూడా కుటుంబానికి 10 ఎకరాలు వర్తించేటట్టుగా అవకాశం కల్పించాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను సార్. గురించి అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది, ఎంతవరకు ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే అందరూ నేను మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎక్కువగా ఒకరు చెప్పిందే ఇంకోళ్ళు సభ ఉద్దేశించి అందరి పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టు గురించి చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ శ్రీశైలంగా విరచిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండం మహోత్సవాలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామన్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భంగా
రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యవాచనము శివయాగ మండప స్థాపన అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము బద్దగాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్నం మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వేగంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా స్థానిక గుర్రెంపాలెం రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంగళవారం పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డు, ప్రసూతి వార్డు, ఎక్స్రే రూమ్ వంటి అన్ని వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించి డాక్టర్ టి ప్రణీత్, డాక్టర్ కె భాగ్యలక్ష్మి, డాక్టర్ పిని నిషా, డాక్టర్ విఎస్ సంధ్య, డాక్టర్ ఆర్ మాధురి, డాక్టర్ ఎం తేజ తదితరులతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ జరుగుతున్న వైద్యం, పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి సామాన్యుడికి వైద్యం చేరువలోకి రావాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా వైద్య సేవలు అందించాలని నెహ్రూ డాక్టర్లకు సూచించారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎగ్జాక్ట్గా కాస్ట్ తెలియదు సార్. అడ్వాన్స్ కానీ అన్ని ఇంకోటి ఇచ్చేయండి. అలాగే కాంగ్రెస్ లోకి పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్ తదితరులు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు. మోహరం నెల మొదటి 10 రోజులు జరుపుకునే పీర్ల పండుగను నర్సంపేట మండలం చంద్రేపల్లి గ్రామంలో సయ్యద్ బషీర్ సాహిబ్ వంశపరంగా వస్తున్న పీరీల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ బషీర్ సాహిబ్ మాట్లాడుతూ కర్బలా యుద్ధ మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ పీరీలను ఊరేగిస్తున్నామని నిర్విరామంగా 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో డప్పు వాయిద్యాల మధ్య ఇంటింటికి వెళ్లి త్యాగానికి ప్రతిరూపమైన మత సామరస్యానికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంగా పీర్ల పండుగను ఊరేగించి 10వ రోజు ముగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్ కుటుంబ సభ్యులు మరియు కోమండ్ల దామోదర్ రెడ్డి, బస్వయ్య భాష, బోయిన్ రాజమౌళి, భాష బోయిన తిరుపతి, అజ్మీర యాకూబ్, భాస్కర్, గణేష్, ప్రవీణ్, రమేష్, సురేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. మీడియాతో మాట్లాడిన రెస్కో ఎండీ సోమశేఖర్ తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ ఈఈగా పనిచేస్తున్న సోమశేఖర్ రెస్కో ఎండీగా బదిలీ అయ్యారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం. విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. నా పేరు సోమశేఖరు. నేను ఎండి రెస్కోగా నేను నా చార్జ్ తీసుకున్నాను. యాక్చువల్గా నా మెయిన్ టాస్క్ ఏమంటే ఇక్కడ కన్జ్యూమర్లకు చాలా నాణ్యమైన అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వాలనేది మా మెయిన్ టాస్క్. అంటే ఇక్కడ నేను నా అబ్జర్వేషన్లో నేను ఇక్కడ చూసింది ఏమంటే ఎక్కువ లెంగ్తీ లైన్స్ ఉండడం, ఓవర్లోడ్ లైన్స్ ఉండడం, లో వోల్టేజ్ ఉండడం ఇట్లా ఉంది. సో దీనికి మేము నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ చేయడం, లైన్స్ అన్నీ రెక్టిఫై చేయడం, అలాగే ఒక ఐటీ బేస్డ్ సిస్టమ్ కన్జ్యూమర్స్ కోసం చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము సాధ్యమైన వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. అదండి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదైన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాలు తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనపడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు 1/2 కిలో గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది అయిన గాంధీనగర్ క్రాస్ కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరియు మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వారి దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పంచాయత్ ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెండెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెండ్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్, అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాల్పల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాల్పల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్, సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్హెచ్కి ఇవ్వండి. ఈ భూపాల్పల్లికి మేము గాంజా ఫ్రీ భూపాల్పల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి. అమ్మ బాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఎలిగేడి మండలం ముప్పేరుతోట గ్రామంలో
మంగళవారం రోజున గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ, అంగన్వాడీ టీచర్ పుష్పలత, పద్మ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ స్కూల్కు పంపించాలని, పిల్లలకు పౌష్టికంగా ఆహారం అందుతుందని, పిల్లలకు సంపూర్ణమైన విద్య అందుతుందని తెలిపారు. నారా లోకేష్ మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదా అని నారా లోకేష్ అన్నారు. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇటీవల కాకినాడ జిల్లాలో జరుగుతున్న పలు నేరాలపై కాకినాడ ఎస్పీ సారథ్యంలో నెల్లూరు ఐజీ సూచన మేరకు ప్రధానమైన కొన్ని కేసులను అతి చాకచక్యంగా జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ విషయాలపై జిల్లా ఎస్పీ పత్రికా సమావేశం నిర్వహించి వివరాలను అందించారు. సో దానికి ఒక భాగంగా జరిగిన క్రైమ్ ఈ 195/24 క్రైమ్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ టు బస్ స్టాండ్ మధ్యలో ఒకరు బ్యాగ్ని కట్ చేసుకొని ఎస్కేప్ అయిపోయారు. దాన్ని టోటలీ 133 grams ఆఫ్ గోల్డ్, అంటే దాదాపు మనకి 4 lakhs వర్త్ గోల్డ్. అది మనం వితౌట్ ఎనీ క్లూ, అది కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనం సీరియస్గానే తీసుకుంటున్నాము. సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతారు, సమ్ టైమ్స్ అది క్లిక్ అవుతుంది. దాంట్లో ఈ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసు. దీంట్లో ఎస్డిపిఓ కాకినాడ, తర్వాత క్రైమ్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు అండ్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అందరూ కూడా సిబ్బందితో పాటు ఈ కేసుని బాగా ఎఫర్ట్స్ పెట్టేసి డిటెక్ట్ చేశారు. కాబట్టి ఇంటాక్ట్ మనకి 133 grams కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఒక కేసు ఇది. రెండవది కేసు ఇది కొంచెం మనకి డిఫరెంట్ కేసు అంటే 188/24 టూ టౌన్లో ఒక కేసు. ఇది చీటింగ్ కేసు కిందకే కట్టారు. కానీ అందరూ మోడస్ ఆపరాండిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ రెంటల్ కార్ ఇస్తున్నారు, మీకు ఐడియా ఉంటాయని అనుకుంటున్నాను. ఈ పాత కేసులో అరటికట్ల దారకేశ్వరరావు, కరణం శక్తి బాబు అని చెప్పేసి ఇద్దరు కూడా వైజాగ్, వీడి అఫెండర్స్ పైన ఆల్రెడీ 5 కేసులు ఉన్నాయి. ఈ దొంగతనాల కేసు, పిక్పాకెట్ కేసులు ఉన్నాయి. ఇది ఫస్ట్ కేసు, నేను చెప్తున్నా ఫస్ట్ కేసు, బ్యాక్ కటింగ్ కేసు. రెండవది కేసు టూ టౌన్లో 188/24 నా కేసు చీటింగ్ కిందకి మనం కట్టాము. ఈ మోడల్స్ ఆపరేంటి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు రెంటల్ కార్స్ దొరుకుతున్నాయి. వైజాగ్, విజయవాడలో ఉన్నది, ఇప్పుడు కాకినాడలో కూడా వచ్చేస్తుంది రెంటల్ కార్స్. రెంటల్ కార్ని తీసుకొని దాన్ని తనఖా పెట్టి దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని జాలీగా ఎంజాయ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ వాల్యూ 10 లక్షలు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి తనఖా పెడతారు. తనఖా పెట్టేసి 2 లక్షలు తీసుకుంటారు. దాన్ని ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ ఆ కార్ని వచ్చి తీసుకోవాలి. కార్ ఓనర్ లేక కార్ కనిపించదు. ఇలాగా ఆల్మోస్ట్ 7 కార్ని ఇలాగా రెంటల్కి, అంటే ఫ్రీ, అంటే ఇప్పుడు మామూలుగా నేను కార్ కొనుక్కున్నానని అనుకోండి, దానికి నేను ప్రతిసారి కూడా ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే నేను ఒక డ్రైవర్ పెట్టుకుని అది చేయాలంటే కష్టం. నేనేం చేస్తాను, రెంటల్కి వదిలేస్తాను. ఓకే 2 days మీరు నాకు 25,000 కట్టండి, మీరు కార్ మీరే డ్రైవ్ చేసుకోండి. సమ్ ఏదో కార్ లాగా రాసుకొని కార్ ఇచ్చేస్తారు. వాళ్ళ కార్ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారు, ఏదో ఒక ఫాల్స్ అడ్రస్ ఇచ్చేస్తూ ఆ కార్ని వెళ్ళి తనఖా పెట్టి, ఎక్కడైనా బయటకి తనఖా పెట్టి, తనఖా ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రాపర్ ప్రూఫ్ కానీ, అడ్రస్ కానీ, ప్రాపర్ వెరిఫికేషన్ కానీ చేయకుండా తీసుకున్న వాళ్ళ పైన కూడా కేసు పెట్టారు. ఎవరెవరు ఆ కార్ని ఎలాగా తీసుకున్నారని
కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల బల్దియా చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ పలువురు పాల్గొన్నారు. ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించింది, 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో, వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియంది కాదు, లాస్ట్ ఇయరే బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం గావింపబడుతుంది. తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోని ఇవాళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది. సాక్షి మళ్ళా లోపల ఉన్నవి నువ్వు రాసుకోవా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.